Now we will learn about the transitive and intransitive verbs. What is verb and what is a transitive and intransitive verb? ఆ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఒక సెంటెన్స్లో ఎలా మనము యూజ్ చేస్తాము అనేది నేర్చుకుందాం. ట్రాన్సిటివ్ వర్బ్ జనరల్లీ టేక్స్ అన్ ఆబ్జెక్ట్, వెరాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ డజంట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ట్రాన్సిటివ్ వర్బ్కి మనకి ఏం కావాలంటే ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ కావాలి యాక్షన్ కంప్లీట్ చేయడానికి. వేరాజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్కి యాక్షన్ కంప్లీట్ చేయడానికి ఆబ్జెక్ట్ నెసరీ కాదు, ఆబ్జెక్ట్ అవసరం లేదనమాట. సరే, ఇంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక సెంటెన్స్లో, దానికి ఈ ఆన్సర్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఆస్క్ వాట్ ఆర్ హూమ్ అనే 2 క్వశ్చన్స్ని అడగాలన్నమాట. వాట్ ఆర్ హూమ్ అనే 2 క్వశ్చన్స్ నువ్వు అడగలిగితే వర్బ్ తోటి అది ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us see examples. See these examples given here. I ate a piece of cake. Now ask the question, I ate what? I ate what? Ate what? A piece of cake. ఆన్సర్ వచ్చింది. సో కాబట్టి ఇది ట్రాన్సిటివ్. అలాగే I gave him a cake. I gave whom? Him. I gave him what? Cake. Indirect object. Cake is a direct object. Him is indirect object. I gave him what? A cake. I gave whom? Him. 2 క్వశ్చన్స్కి ఆన్సర్లు వచ్చినాయి చూడండి. I gave what? A cake. I gave whom? Him. సో ఈ విధంగా మనకి వాట్ తోటి హూమ్ తోటి ఆన్సర్ కనుక వచ్చినట్లయితే అది ట్రాన్సిటివ్ వర్బ్, ఇట్ టేక్స్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ విధంగా వాట్తో హూమ్తో కాకుండా మిగతా వర్డ్స్ తోటి ఆన్సర్ మనం సంపాదించినట్లయితే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. నౌ లెట్ us see this example. He laughed. He laughed అని చెప్పి సెంటెన్స్ ఉంది ఇక్కడ. He సబ్జెక్టు, laughed verb. Now ask the same question. Verb plus what? Laughed what? He laughed what? ఆన్సర్ వస్తుందా? రావట్లేదు. దెన్ verb plus whom? He laughed whom? ఆన్సర్ వస్తుందా? ఇది కూడా రావట్లేదు అనమాట. సో వాట్ ప్లస్ హూమ్ తోటి వర్బ్తో క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ వచ్చినట్లయితే అది ట్రాన్సిటివ్. ఒకవేళ ఆన్సర్ రాకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్ కాదు. జాబ్ పర్పస్ అయినా, ఎగ్జామ్ పర్పస్ అయినా, లేకపోతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కానీ డీటెయిల్స్ ఆర్ గివెన్ అబౌవ్. ఫాలో దెమ్ అండ్ జాయిన్ ద క్లాసెస్. యూ విల్ లెర్న్ ఎ ఫ్లూయెంట్ అండ్ గుడ్ ఇంగ్లీష్.